2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు దేశంలో అందరికంటే తక్కువ నేషనల్ హైవేస్ కలిగి ఉండి కేవలం 2% నేషనల్ హైవేస్ తోటి దేశంలో అన్నిటికంటే తక్కువ నేషనల్ హైవేస్ ఉన్న తెలంగాణ ఇలా 4.5% తోటి దేశంలో అందరికంటే ఎక్కువ నేషనల్ హైవేస్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంగా ఎట్లా మారగలిగిందన్న? వాళ్ళు ఊకే మాట్లాడతారు. ఎయిమ్స్ మేము ఇయ్యలేదా అన్న, హార్టికల్చర్ యూనివర్సిటీ మేము ఇయ్యలేదా, ట్రైబల్ యూనివర్సిటీ మేము ఇయ్యలేదా, మాట్లాడితే బయ్యారం ఇయ్యలేదు అంటారు. బయ్యారం కాంగ్రెస్ ఇలా మాట్లాడుతారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారిని అడుగుతున్నా నేను, మీరు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 చదువుండ్రి, ఏం రాసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళే రాసిండ్రు కదా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే రాసిండ్రు కదా. ఫీజిబిలిటీ ఉంటే పెడతామన్నారు, అంటే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటే పెడతామన్నారు. పెట్టేదానికి అవకాశం ఉంటే కాంగ్రెసే రాస్తుండే కదా, మేము బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నాము అని రాయాలి కదా, రాసిర్రా? ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ ఫీజిబిలిటీ ఉంటే పెడతామన్నారు, ఎంక్వైరీ చేసినాం, ఫీజిబిలిటీ లేదని రిపోర్ట్ వచ్చింది. మా రిపోర్ట్ కాదు, పార్టీల రిపోర్ట్ కాదు, టెక్నికల్ రిపోర్ట్ వచ్చింది. ఇవాళ 12 ఏళ్ళ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మేల్కొని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ రాదు, అక్కడ ఫీజిబిలిటీ లేదు కాబట్టి రాదు. పోయిన ఆయన చెప్పిండు మేమే పెట్టుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు ఎందుకు 10 ఏళ్ళ అధికారంలో ఉండి? సో ఈ రాష్ట్రానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా పనులు చేసింది. చెప్పమంటే మొన్నగడ చెర్లపల్లిలో ఒక రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినామన్న, దగ్గర 500 కోట్లు పెట్టి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో సమానంగా ఒక రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినాం సీనన్న. అడిగి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రి గారు వచ్చిర్రు. మంత్రి గారు ఏమడుగుతుర్రు కేంద్ర మంత్రిని, ఆ రైల్వే స్టేషన్కి వేసే రోడ్డు ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ రోడ్డు, దానికి కూడా జరండి పైసలు ఇచ్చిపోరు సార్ అని అడుగుతున్నాడు. కేంద్ర మంత్రి గారు క్లియర్గా చెప్పిండ్రు, మేము రైల్వే స్టేషన్ కట్టినాం, రైల్వే స్టేషన్కి వచ్చే రోడ్ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. గడ 4 కోట్లు పెట్టి రోడ్ వేసిన చేత కదా వాళ్ళకి, మేము 500 కోట్లు పెట్టి మేము టెర్మినల్ కట్టగలిగినాము చెర్లపల్లికి, 750 కోట్లు పెట్టి సికింద్రాబాద్ కడతా ఉన్నాం. అసలు ఇందిరాగాంధీ 1980లో కలగన్నది మెదక్ రైలు ఇస్తా అని చెప్పి, ఆమె ఇడికెళ్ళి గెలిచి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 1980లో ఆమె కలగనిపోతే 2022లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిర్రు రైలు మెదక్కి. గజ్వేల్కి రైలు ఇచ్చినాం, సిద్దిపేటకు రైలు ఇచ్చినాం. రైలు ఓపెన్ చేయమంటే మోడీ గారు ఉన్న టీవీని అంతాడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఇది వీళ్ళ దుష్ట సంస్కారం. చేగుంట అని మా దగ్గర ఒకటి, నేను దుబ్బాక అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఒక ఊరు ఉంటుంది, చేగుంట పోలీస్ స్టేషన్ పక్కన ఒక గేట్ ఉంటుంది, రైల్వే గేటు. గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. 2016లో భారత ప్రభుత్వం అక్కడ బ్రిడ్జ్ మంజూరు చేసింది. రైల్వే వాళ్ళు మేము 50% పెడతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 50% పెట్టమంటే చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 దాకా ఆయన పైసలు ఇవ్వలేదు. 24లో వచ్చిన కొత్త ప్రభుత్వానికి నేను ఎంపీ అయినాక పోయి మళ్ళీ ఒక దరఖాస్తు పెడితే వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి ఆర్థిక మంత్రి గారు ఒక ఉత్తరం రాశారు, మా దగ్గర పైసలు లేవు, మేము రైల్వే బ్రిడ్జ్ కట్టాం, మీరే 100% కేంద్ర ప్రభుత్వం నిధులతోటి కట్టుకోండి అని చెప్పిండ్రు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బతిరాడి కేంద్ర గౌరవ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారితో మాట్లాడి ఇప్పుడు ఆ బ్రిడ్జికి నేనే 100% కేంద్రం నుంచి నిధులు తెస్తా ఉన్నా. ఇవన్నీ కావన్నా? మాసాయిపేట కాడ 23 మంది పిల్లలు చచ్చిపోయినారు రైల్వే లెవెల్ క్రాసింగ్ లేక. ఇప్పుడు పోయి చూడు అండర్ పాస్ బ్రిడ్జ్లు, రైల్వే బ్రిడ్జ్లు ఎట్లా కట్టినాం ఒకసారి చూడండి. మేము మనుషులకు విలువిచ్చి పనిచేస్తున్నామన్నా, వాళ్ళకి మానవత్వం లేదు, మూర్ఖత్వం ఉంది తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి. మాకు పనిచేసిన అలవాటు తప్ప ప్రచారం అలవాటు లేదు, మీడియా మాకు లేదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. మేము ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కోట్లు పెట్టి వారానికి నెలకి ఒకసారి ఇవ్వలేకపోతా ఉన్నాం. దానివల్ల మీడియాకు ఉండే అప్లికేషన్స్ మీడియాకు ఉంటాయి. మీరు ఈ రాష్ట్రంలో ఒక టీవీ పేరు చెప్పుండ్రి, అది ఏ పార్టీకి అనుబంధంగా ఉందో ప్రజలు చెప్తారు, నేను చెప్తలేనన్నా, కోపంతో చెప్తలేను. ఏదైనా ఒక పేపర్ పేరు చెప్పుండ్రి, అది ఎవరికి అనుబంధంగా ఉన్నారో చెప్తారు. మాకు అనుబంధంగా ఏం లేవు కాబట్టి మా గురించి రాస్తలేరు. వాళ్ళు రాసినా రాయకుండా మేము జనం మనసుల్లో ఉన్నాం, మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి గెలుస్తున్నాం. ఎయిర్పోర్ట్ ఎవరు కడతారన్నా? కేంద్ర ప్రభుత్వం కడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, వాళ్ళు కడతారన్నా. నేను కడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గౌరవనీయులు జ్యోతిరాదిత్య సింధియా గారు వచ్చి మామూలుకి వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసిపోయిండు. అప్పటి నుంచి నడుస్తున్న ప్రాజెక్టు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, 9 నెలల తర్వాత పిల్లలు పుడతారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు మొదలైన ప్రాసెస్ని ఇప్పుడు మేము పూర్తి చేసుకుంటూ వస్తే నేను తెచ్చినా నేను పోయి 4 సార్లు దరఖాస్తు ఇచ్చి వచ్చిందని ఆయన మాట్లాడితే దానికి ఎవడేం చేస్తాడన్న? కత్తి నీది కాదు, నెత్తి నీది కాదన్న, రెండు నీది కావు అన్న. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరు ఉండాలనేది కేంద్ర పార్టీ తీసుకునే నిర్ణయం. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి సామాజిక సంతులితని, ఇతరత్ర కేపబిలిటీని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అనేక అంశాలని దృష్టిలో ఉంచుకొని పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని క్రమశిక్షణ కలిగే కార్యకర్తగా అంగీకరిస్తాం, శిరసావహిస్తాం. దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్. అడగడంలో తప్పుందని నేను అనుకోవట్లేదు, చాలామంది అడిగినారు, అందులో నేను కూడా ఒకరిని అడిగి ఉన్నాను. పార్టీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ నిర్ణయం.